నమస్తే ఎడ్ప్రెస్ ఛానల్కి స్వాగతం. టీజీ టెట్ జూన్ 2026 బాల్ వికాస్ ఏవం శిక్షా శాస్త్ర చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ప్రాక్టీస్ సెట్ 3కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ లేట్ చేయకుండా ఈరోజు అయితే కొన్ని క్వశ్చన్లు అయితే తీసుకొని రావడం జరిగింది. అది కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా మీరు చూడండి. మీకు ఏ విధంగా అనిపిస్తుందో మీ వాటిపై మీ యొక్క ఫీడ్బ్యాక్ సజెషన్స్ ఇచ్చినట్లయితే ఆ విధంగా ఇంకొక మంచి క్లాస్ అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మిగతా 2 ప్రాక్టీస్ సెట్లు ఏవైనా చూడలేనట్లయితే కనుక కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్ దగ్గర లింక్స్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి చూడొచ్చు. అలాగే పైన ఐకార్డ్ దగ్గర కూడా మీకు లింక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, అక్కడ నుంచి కూడా చూసి అయితే మీరు ప్రాక్టీస్ అనేటువంటి చేయొచ్చు. అలాగే మంచి స్కోర్ సాధించాలనేటువంటి ఒక పాజిటివ్ ఉద్దేశంతో ఎటువంటి టెన్షన్ లేకుండా ఫ్రీ మైండ్ తోటి చాలా అర్థం చేసుకుంటూ ఈ క్వశ్చన్స్ అనేవి కూడా సాల్వ్ చేస్తూ మీరు కాన్సెప్ట్ అనేటువంటిది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి ఈరోజు మొదటి ప్రశ్న చూసేద్దాం. రైట్. ఏ టీచర్ షోస్ ఏ షేప్ ఆఫ్ పార్షియల్ outlines of a figure and a student identifies that to be a square. This tendency to fill in the gaps is referred as option A closure, B pregnancy, proximity, option D కంటిన్యూటీ. సో ఇక్కడ చూద్దాం. అంటే ఒక టీచరు ఒక షేప్ చూపించాడంట, అది కొంచెమే పార్షియల్గా చూపించాడు, అంటే ఫుల్గా చూపించలేదు. అయితే తర్వాత పిల్లవాడు ఆ ఫుల్ని అది ఏంటిదో చెప్పగలిగాడంట, అది స్క్వేరు అని చెప్పగలిగాడంట. సో అది ఏ రకమైన టెండెన్సీకి అని చెప్పేసి కింద మనకి 4 ఆప్షన్లు ఇచ్చాడు. హిందీలో కూడా క్వశ్చన్ చూద్దాం మనం ఇక్కడ. राइट. एक अध्यापक एक चित्र की आंशिक रूपरेखा बताता है और छात्र पहचान लेता है कि वह वर्ग है. वर्ग అంటే ఇక్కడ స్క్వేర్ అండి. अंतराल को भरने की इस प्रवृत्ति को डैश कहा जाता है. ऑप्शन ए समापन, बी संक्षिप्तता, सी निकटता, डी నిరంతరత. మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూసినట్లయితే కనుక ఆప్షన్ ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లోజర్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. సపోజ్ ఇట్లా చూశాడు, ఇది ఇట్లా చూశాడు, తర్వాత ఇట్లా చూశాడు అనుకుందాం, ఓకేనా. ఇట్లా చూశాడు అనుకుందాం, ఓకే. ఇది ఇచ్చాడు. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 అనుకుంటే కనుక ఏమైండొచ్చు అంటే కనుక మిగతాది హాఫ్ ఆఫ్ ద ఇది మనకి స్క్వేరు అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. 2, 1 అనమాట. అంటే ఇది క్లోజర్ అనమాట, గ్యాప్స్ ఫిల్ చేస్తుంది అనమాట, ఓకే. నెక్స్ట్ సంక్షిప్తత అంటే షార్ట్లో అనమాట. అలాగే నికటత అంటే దగ్గర చేసి చెప్పడం, 2 ఏదైనా ఉంటే దాని అన్నింటికి ఒకటేలాగా దగ్గరగా తీసుకొని చెప్పడం. నిరంతరత అంటే కంటిన్యూటీ ఉండడం అనమాట, ఓకే. సో ఇక్కడ మనకి లా ఆఫ్ అని చెప్పేసి రూల్స్ అనేవి కూడా ఉంటాయి. అలాగే ఇప్పుడు రెండవ ప్రశ్న కూడా చూద్దాం. ఇక్కడ మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. రెండవ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఎస్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ alternatives best describes infant behavior? Option A individual undifferentiated or generalized, option B స్పెషలైజ్డ్, సి ఇన్నెట్, డి డిఫరెన్షియేటెడ్. సో ఇది జాగ్రత్తగా చూడాలి, మనకి ఇంగ్లీష్లో అర్థం కాకపోతే హిందీలో కూడా చదవడానికి ఇక్కడ మనకు ఉంది. చూడండి ఇక్కడ క్వశ్చన్. సో ఇలాగ మీరు అర్థం చేసుకొని చేసినట్లయితే కనుక ఎస్. చూడండి, निम्नलिखित में से यह विकल्प शिशु के व्यवहार की अंतिम रूप से व्याख्या करता है. ऑप्शन ए अविभेदित या सामान्यीकरण, ऑप्शन बी विशिष्ट, ऑप्शन सी जन्मजात, डी विभेदित. మరి ఇక్కడ చూసినట్లయితే కనుక निम्नलिखित में से यह विकल्प शिशु के व्यवहार की उत्तम रूप से व्याख्या करता है. అంటే ఒక శిశువు యొక్క బిహేవియర్ని ఒక ఉన్నతంగా చూపించడం అనమాట. సో అవిభేదిత్ యా సామాన్యీకృత్ అనుకుంటుంది ఇద్దా మనకి రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట, ఓకేనా. రైట్, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. ఇక్కడ విశిష్ట అంటే స్పెసిఫిక్ ఒకటే క్వాలిటీ గురించి మాట్లాడుతుంది. జన్మజాత్ ఇనేట్ అంటారు, జన్మజాత్ అంటే పుట్టుకతోనే వచ్చేటం అనమాట. విభేదిత్ అంటే దాన్ని ఇక మనకి జనరలైజ్ అన్నట్టు మనకి, ఓకే. సో విభేదిత్ అంటే అన్డిఫరెన్షియేటెడ్ అంటాం కదా, సో అట్లాంటిది అనమాట, ఓకే. సో ఇక్కడ ఆప్షన్ మనకి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అయితే ఇక్కడ మూడో క్వశ్చన్ కూడా చూద్దాం.
Right. A child is able to adjust the schemas to fit into new experiences. It implies option A organization, B assimilation, C accommodation, D equilibration. సో మనకి ఇక్కడ పియాజెస్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక మనకి స్కీమా, తర్వాత అందులో మనకి అసిమిలేషన్, అకామిడేషన్, ఈక్విలిబ్రేషన్ అని చెప్పేసి ఈ పాయింట్ అయితే ఉంటాయి అనమాట. ఓకే. సో మనకి మైండ్ ఒక రకంగా మనకి ఉందంటే కనుక మనకి ఈ విధంగా ఒక మైండ్ ఉందండి అనుకుంటే కనుక మనకి ఇట్లా స్కీమాస్ అనేటువంటివి ఉంటాయన్నమాట మైండ్లో. ఓకే. సో ఇక్కడ పక్కగా అనేటువంటిది ఏమీ లేదు. సో ఎవరు కూడా ఏమీ చేయకండి. సో ఇక్కడ మనకి ఇదొక పాయింట్ ఉందనుకుంటే మనకి ఇట్లా స్కీమాస్ అంటారు. ఈ గళ్ళన్నీ కూడా స్కీమాస్ లాగా అంటారు. ఓకే. ఇట్లా గళ్ళన్నీ కూడా స్కీమాస్ లాగా ఉంటాయి. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, అడ్జస్ట్ ద స్కీమాస్ టు ఫిట్ ఇంటూ న్యూ ఎక్స్పీరియన్సెస్. ఇట్ ఇంప్లాయిస్ ఆర్గనైజేషన్, అసిమిలేషన్, అకామిడేషన్, ఈక్విలిబ్రేషన్. అడ్జస్ట్ చేయడం అంటే కొత్తవి మళ్ళీ ఒక మన స్కీమాలో ఏర్పాటు చేయడం అనమాట. అంటే ఇక్కడ ఇంకొక బాక్స్ని క్రియేట్ చేసుకోవడం అన్నట్టు, కొత్త వాటిని చేసుకోవడం. అప్పుడు ఏమవుతుంది, అకామిడేషన్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే కనుక మనకి మీరు చూసుకున్నట్లయితే కనుక సపోజ్ మనకి ఇంటికి అతిథులు వచ్చారనుకోండి. సో మన ఇంట్లో సరిపడా గదులు ఉన్నాయి, కానీ వాళ్ళకి అడ్జస్ట్ చేసి మనం ఒక చిన్న స్పేస్ కల్పిస్తామంట. సో దాన్ని ఏమవుతుంది, అకామిడేట్ చేయడం అవుతుంది కదా. సో అది ఇక్కడ మనకి అడ్జస్ట్ చేయడం అనమాట. ఈక్విలిబ్రేషన్ అంటే సేమ్ పాయింట్ మ్యాచ్ అవుతున్నట్టుగా. మరి అసిమిలేషన్ అంటే మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఉన్న దాంట్లో మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేసుకొని చెప్పడం అన్నట్టు. ఓకే. రైట్. సో ఇక్కడ మనకు ఇక్కడ ఆప్షన్ మనకి చూద్దాం, హిందీలో కూడా చూసినట్టు కనుక మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. చూడండి, ఏక్ బాలక్ నయే అనుభవం కి ఫిట్ करने के लिए स्कीमा का समायोजन करने में सक्षम है. इसका तात्पर्य है ऑप्शन ए संगठन, बी आत्मीकरण, सी समायोजन, डी సంతులనీకరణ. అంటే ఇక్కడ ఈక్విలిబ్రేషన్ పాయింట్ అయితే ఇక్కడ మనకు సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ సి ఏదైతే ఉందో సమాయోజన్. అంటే మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే అకామిడేషన్ అని చెప్పేసి. ఓకే. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మీరు చూసినట్లయితే పియాజెస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఇది వస్తుందన్నమాట. ఓకే. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కనుక ఇంకొక క్వశ్చన్ చూడండి, 4వ క్వశ్చన్. ఎస్, డ్యూరింగ్ cognitive conflict, the child shifts its focus to resolve it. This refers to option A organization, B equilibration, option C accommodation, option D కన్జర్వేషన్. సో ఈ కన్జర్వేషన్ మనం చూసుకుంటే కనుక 7 to 11 ఇయర్స్ స్టేజ్లో అనేటువంటిది ఇక్కడ కన్జర్వేషన్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఒక ఏదైతే వస్తువు ఉందో దాంట్లో సపోజ్ ఇది ఒక ఉంది, దీంట్లో వాటర్ ఉన్నాయనుకోండి ఇక్కడ దాకా, కానీ ఇది సేమ్ దీంట్లోనే మళ్ళీ ఇట్లా ఒకటి ఉన్నా కూడా ఇట్లా ఒకటి ఉందనుకోండి. సో ఇట్లా ఉన్నా కూడా ఈ బాటిల్లో కూడా మనకి సేమ్ అదే వాటర్ ఉన్నప్పటికీ కూడా క్వాంటిటీ ఒకటే ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకి తెలియజేసుకుంటారు అనమాట. ఓకే. రైట్. సో ఇట్లాగా దీంట్లో ఉన్నది ఒకటే, ఇంత కూడా ఒకటే, అంటే రెండిట్లో ఒకటే క్వాంటిటీ ఆఫ్ ఉంది అని చెప్పేసి ఇక చేసుకునేదాన్ని కన్జర్వేషన్ అంటారు. సో ఇది మనకి స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ థియరీ, కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీలో మనకి 3వ స్టేజ్లో ఇది కన్జర్వేషన్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. అవస్థ అంటారు కదా. సో అది అనమాట. ఓకే. అదే పూర్వ సంక్రియాత్మకు, తర్వాత ఔపచారిక సంక్రియాత్మకు, మూర్త సంక్రియాత్మక అంటాం కదా. సో మూర్త సంక్రియాత్మకలో మనకైతే ఇది వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మీకు ఇక్కడ హిందీలో కూడా క్వశ్చన్ చూసిన తర్వాత ఆన్సర్ రేజ్ చేద్దాం. మీరైతే అప్పటి వరకు తెలిసిన వాళ్ళు ఆన్సర్ రేజ్ చేస్తూ ఉండండి. ఎస్, संज्ञानात्मक संघर्ष के समय बालक अपना ध्यान उसके समाधान में लगाता है. इसका तात्पर्य है ऑप्शन ए संगठन, बी संतुलन, సి సమాయోజన్, డి సంరక్షణ. సో ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ బిలో ఉంటుంది. సంతులన్, ఈక్విలిబ్రెంట్ పాయింట్లో అనేటువంటిది ఉంటుందన్నమాట. ఓకే. మనకి ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మరి నెక్స్ట్ 5వ ప్రశ్న చూడండి ఇక్కడ. ఎస్, in which record the signified qualities of students are recorded throughout their schooling. Option A cumulative record, B anecdotal record, option C సెల్ఫ్ అసెస్మెంట్ రికార్డ్, ఆప్షన్ డి అచీవ్మెంట్ రికార్డ్. చూడండి, మరి పిల్లవాడి యొక్క పూర్తి వివరాలు అంటే మొత్తం స్కూల్లో అంటే ఒక అకాడమిక్ ఇయర్లో ఉన్నటువంటి అన్ని వివరాలు ఏ రికార్డులో పొందుపరుస్తారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. దాని హిందీలో ఇక్కడ మనం చూద్దాం.
చూడండి, संपूर्ण स्कूली शिक्षा के दौरान इस रिकॉर्ड में छात्रों के महत्वपूर्ण गुणों का रिकॉर्ड रखा जाता है। ऑप्शन ए संचयी अभिलेख, बी एनेक्डोटल अभिलेख, ऑप्शन सी स्व आकलन अभिलेख, ऑप्शन डी उपलब्धि अभिलेख। సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ సరైన సమాధానం మనకి సంచయి అభిలేఖ్ అనేటువంటిది ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. దీంట్లో అన్నీ ఇంకా స్కూల్లో ఏమేమి జరుగుతున్నాయో మొత్తం ఏవైతే ఉన్నాయో అన్నీ దీంట్లో పెడతారు. అయితే ఎనక్డోటల్ ఏదైతే ఉందో ఒక స్పెసిఫిక్ అనమాట. అంటే పిల్లవాడిది ఏదైనా ఒక స్పెషల్‌ది ఏదైనా ఉన్నట్లయితే గనుక అవి మాత్రం దీంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే స్వాకలన్ అభిలేఖ్ అంటే ఇది పిల్లవాడు తనంతకు తానుగా రాసుకుంటాడు. ఇప్పుడు సపోజ్ మనకి ఏమైనా ఉన్నట్లయితే గనుక పిల్లవాడు ఒక నోట్స్ లాగానో ఒక చిన్న రికార్డ్ లాగా మెయింటైన్ చేస్తున్నాడు. తను ఏమేమి సాధించాడు, లేదా ఫార్మేటివ్ అసెస్మెంట్ 1లో ఎన్నొచ్చినాయి, 2లో ఎన్నొచ్చినాయి, తర్వాత సమ్మేటివ్ అసెస్మెంట్‌లో ఎన్నొచ్చినాయి, తర్వాత మరి ఫార్మేటివ్ అసెస్మెంట్ 3, ఫార్మేటివ్ అసెస్మెంట్ 4, తర్వాత సమ్మేటివ్ అసెస్మెంట్ 2లో ఎన్నొచ్చినాయి, తర్వాత తను ఏమేమి సాధించాడు అనేటువంటి తనకు తానుగా రాసుకున్నదాన్ని సెల్ఫ్ ఆకలన్ అభిలేఖ్, సెల్ఫ్ రికార్డ్ అంటారు. తర్వాత ఉపలబ్ధి అభిలేఖ్. ఉపలబ్ధి అంటే అచీవ్‌మెంట్ రికార్డ్ అన్నట్లు. అచీవ్‌మెంట్ రికార్డ్ అంటే దాంట్లో ఓన్లీ మార్క్స్ ఎంటర్ చేస్తుంది బై స్కూల్ అనమాట. ఓకే. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అయితే మరి ఇంకా ఇప్పటి వరకు మరి లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. దాంతోపాటుగా మరి మీరు ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే కనుక టైటిల్ దగ్గర మీకు జాయిన్ బటన్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఛానల్ని సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేవి పొందుతూ ఉండొచ్చు. దాంతోపాటుగా సోషల్ క్లాసెస్, హిందీ క్లాసెస్ కూడా మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ప్లేలిస్ట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి కూడా చూడగలరు. అలాగే ఈ క్లాసెస్ సంబంధించి కూడా 1, 2 మిస్ అయినట్లయితే కనుక అవి కూడా మీకు ఇక్కడ పైన ఐకార్డ్ దగ్గర, అలాగే స్క్రీన్ దగ్గర కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లేదా ఛానల్లో వెళ్ళి కూడా చూడండి. ఇతరత్ర మీరు ప్రీవియస్ ఇయర్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కావచ్చు, కంటెంట్, హిందీ కంటెంట్ కావచ్చు, హిందీ గ్రామర్ కావచ్చు, ఇవన్నీ కూడా చూడాలంటే మనకి ఛానల్లో వెళ్ళేసి మీరు ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ అక్కడ మనం ఈ ట్రిక్స్తో పాటుగా చాలా మంచిగా క్లాస్ అనేది చేయడం జరిగింది. చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీకు మంచి స్కోరింగ్కి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ, సో ఇది ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిన కారణంగా మరి ఇక్కడ అదే సపోర్ట్, అదే ఒక ఉత్సాహంతో ఇక్కడ కూడా తీసుకొని జరుగుతుంది. కాబట్టి మీరు కూడా అదే ఉత్సాహాన్ని మరి ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ మీ యొక్క సపోర్టు అందిస్తారని చెప్పేసి చేసుకుంటూ మరి నెక్స్ట్ 6వ క్వశ్చన్ కూడా చూద్దాం. మరి ఇక్కడ చూసినట్లయితే ఇంకా 6వ క్వశ్చన్ రైట్. చూడండి, ఈజ్ ఎ పర్సనాలిటీ టెస్ట్ డిజైన్ టు లెట్ ఎ పర్సన్ రెస్పాండ్ టు అంబిగ్వస్ స్టిములీ ప్రిజంబ్లీ రివీలింగ్ హిడెన్ ఎమోషన్స్. ఆప్షన్ ఏ ప్రాజెక్టివ్ టెస్ట్, బి ప్రొడక్టివిటీ టెస్ట్, ఆప్షన్ సి స్క్రీనింగ్ టెస్ట్, ఆప్షన్ డి డయాగ్నోస్టిక్ టెస్ట్. సో ఇది చాలా ఈజీగా చేయొచ్చు. మీరు కొంచెం ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసినా, కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేసినా కూడా ఇటువంటి క్వశ్చన్స్ ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. అయితే మీరు ఆలోచిస్తూ ఉండండి, నేను చెప్తాను ఏమనేది. హిందీలో చూద్దాం క్వశ్చన్. సో ఇక్కడ చూసినట్లయితే కనుక डैश ये एक व्यक्तित्व परीक्षण है जिसे एक व्यक्ति की अस्पष्ट उत्तेजनाओं के प्रति प्रतिक्रिया करने के लिए डिज़ाइन किया गया है, जो संभवतः छिपे हुए संवेगों को प्रकट करता है. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక ఏ ప్రక్షేపణ పరీక్షణ, బి ఉత్పాదిత ఉత్పాదిత పరీక్షణ, సి స్క్రీనింగ్ పరీక్షణ, డి నిదానాత్మక పరీక్షణ. సో ఇక్కడ సరైన సమాధానం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ మనకి ప్రక్షేపణ పరీక్షణ అని చెప్పేసి అంటారు. సో ఇది మీరు చాలా ఈజీ ఉండి, సో రక్షక తంత్రాలు అని ఉంటారు, మీరు వినే ఉంటారు. ఓకేనా, తెలుగులో చూస్తుంటారు సైకాలజీ క్లాసెస్ విన్నప్పుడు. మరి రక్షక తంత్రాలు మరి ఎవరు చెప్తారు, అవి ఎన్నో ఉన్నాయి, మరి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా, సో ఆల్మోస్ట్ అందులో మనకి ఇది వస్తుంది. మరి ఉత్పాదిత పరీక్షణ అంటే కనుక సో ఒక వ్యక్తిలోని యొక్క స్కిల్ ఎంత ఉంది అనేటువంటి ఎబిలిటీ, స్కిల్ ఎబిలిటీని టెస్ట్ చేయడానికి ఈ పరీక్ష నుండి చేస్తారు. స్క్రీనింగ్ పరీక్ష మీకు తెలిసిందే, చాలా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంతా కూడా ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అంటారు, లేదా ప్రైమరీ ప్రిలిమినరీ టెస్ట్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ కొన్ని పోస్టులు ఉన్నాయి అనుకోండి, దానికి ఒక చాలామంది అప్లై చేస్తారు, వాళ్ళందరినీ కూడా తీసేయాలన్నమాట. అందులో బెస్ట్ తీయాలన్నప్పుడు ఏం చేస్తారంటే స్క్రీనింగ్ టెస్ట్ లాంటిది పెట్టేసి మళ్ళీ తర్వాత ఉన్న వాటి నుంచి తీసుకుంటారు అనమాట. అట్లాంటిది ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అని అర్థమవుతుంది. నిదానాత్మక పరీక్ష అంటే ఇంకా ఇది మోస్ట్లీ మన స్కూళ్ళల్లో చూస్తూ ఉంటాం. ఏదైతే మరి
పిల్లవాడి దగ్గర ఏదైతే చూడడానికి చదవడానికి కానీ లేదా ఏ విషయాలైతే వెనకబడి ఉన్నాడో, ఏ టాపిక్స్లో వెనకబడి ఉన్నాడో, ఏ టాపిక్స్లో ఇబ్బంది పడుతున్నాడని చూసి దాన్ని ఐడెంటిఫై చేసేసి మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ వాటికి రీటీచింగ్ చేసి మళ్ళీ రెమెడియల్ టీచింగ్ చేసి చేస్తారు కదా. సో ఇది ఎక్కువ స్కూళ్ళలో చూస్తుంటారు కాబట్టి ఇది మనకి నిదానాత్మక పరీక్ష అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మాత్రం ఆప్షన్ ఇక్కడ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్లయితే కనుక 7వ ప్రశ్న, డాష్ ఈజ్ ద రివర్షన్ టు అన్ ఎర్లియర్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ది ఫేస్ ఆఫ్ unacceptable thoughts or impulses. Option A rationalization, B intellectualization, option C regression, option D sublimation. సో ఇది కూడా చూద్దాం. ఇది మంచి ప్రశ్ననే. మరి నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక, यह अनचाहे विचारों या आवेगों के रूप में विकास की आरंभिक अवस्था की आवृत्ति है. ऑप्शन ए औचित्य स्थापन, बी बौद्धिकता, ऑप्शन सी ప్రత్యావర్తన్, ఆప్షన్ డి శోధన్. సో మరి ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే కనుక ఆప్షన్ ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రత్యావర్తన్ అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక సరైన సమాధానం మీద అవుతుంది, శోధన్. తర్వాత బౌద్ధికత, నెక్స్ట్ ఔచిత్య స్థాపన్ అంటే కనుక మనకి ఇది ఎక్కువ ఇంటలెక్చువల్గా ఉన్నప్పుడు అట్లాంటి సందర్భాల్లో ఇది వాడతారు అన్నట్టు. నెక్స్ట్ బౌద్ధికత అంటే ఇది ఇంటలెక్చువాలిటీకి సంబంధించినటువంటి చేస్తారు ఇక్కడ. నెక్స్ట్ శోధన్ అంటే కనుక మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక సబ్లిమేషన్ అంటాం కదా. సో అది ఇక్కడ మనకి అవుతుంది, కానీ ఇక్కడ ఆప్షన్ మాత్రం సి రిగ్రెషన్ అనేది ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే కనుక 8th వన్ చూడండి. ఎస్, మరి హూస్ థియరీ లేడ్ ఫౌండేషన్ ఫర్ డెవలపింగ్ వీడియో గేమ్స్. ఇది అయితే చాలా మంచి క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్ మీరు అర్థం చేసుకుంటే కనుక. అయితే ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నది ఏంటంటే ఈ క్వశ్చన్ మీకే వదిలేస్తున్నాను. అంటే హోంవర్క్ ఆఫ్ ద డే అంటారు కదా, అట్లాంటిది ఒక క్వశ్చన్ ఇవ్వాలనిపించింది. సో ఈరోజు మరి ఎంతమంది చేస్తారో చూద్దాం. 8th క్వశ్చన్కి ఆన్సర్ అయితే మీరే చేయాలి. అయితే చాలా సింపుల్ క్వశ్చన్ మీకు చెప్పడం కూడా జరిగింది. ఆప్షన్ ఏ పావ్లోవ్స్ థియరీ, ఆప్షన్ బి థార్న్డైక్ థియరీ, ఆప్షన్ డి స్కిన్నర్స్ థియరీ, ఆప్షన్ డి కోహ్లర్స్ థియరీ. చూడండి, కోహ్లర్ కోల్బర్గ్ ఇద్దరు వేరే. కోల్బర్గ్ వచ్చేసి మనకి నైతిక సిద్ధాంతం ఇస్తారు, కోహ్లర్ వచ్చేసి ఇన్సైట్ఫుల్ థియరీ అని చెప్పేసి ఇస్తారు. ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. పావ్లోవ్స్ చూసుకున్నట్లయితే నిన్న మీకు ట్రిప్ చెప్పడం జరిగింది, పీసీసీటీ అని చెప్పేసి, పావ్లోవ్స్ క్లాసికల్ కండిషనింగ్ థియరీ అని చెప్పేసి. తర్వాత థార్న్డైక్ మనం చూసుకున్నట్లయితే కనుక థార్న్డైక్ మనకి ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ అని కూడా ఇవ్వడం జరిగింది. స్కిన్నర్ థియరీ చూసుకున్నట్లయితే క్లాసికల్ కండిషనింగ్ థియరీ అంటారు. ఓకేనా, సారీ ఆపరెంట్ కండిషనింగ్ థియరీ అంటారు. స్కిన్నర్స్ ఆపరెంట్ కండిషనింగ్ థియరీ, క్రియాప్రసూత్ అనుకూలన్ సిద్ధాంత్ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే కోహ్లర్ చూసుకున్నట్లయితే ఇన్సైట్ఫుల్ థియరీ, అంతర్దృష్టి సిద్ధాంత్ అని చెప్పేసి మనం హిందీలో చదువుతాం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ చూద్దాం. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి మరి చూద్దాం. ఈరోజు రోజైతే క్లాసెస్ వింటున్నారు, ఇంతమంది అయితే చూస్తున్నారు, మరి చాలామంది చూసి జస్ట్గా వెళ్ళిపోతున్నారు కాబట్టి మరి ఇట్లాగ ఒకసారి చూద్దాం ఇట్లయినా రెస్పాన్స్ వస్తుందా అనేటువంటిది మరి ప్రయత్నం అయితే చేస్తున్నాను. 8వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇన్కా సిద్ధాంత్ వీడియో గేమ్స్ కే వికాస్ కి న్యూ హే. ఆప్షన్ ఏ पावलोव का सिद्धांत, बी థార్న్డైక్ का सिद्धांत, सी స్కిన్నర్ का सिद्धांत, डी కోహ్లర్ का सिद्धांत. అయితే చూద్దాం ఎంతమంది చేస్తారు. ఈ క్వశ్చన్ చాలా సింపుల్గా ఈజీగా, అసలు మీరు చాలాసార్లు ఇట్లాంటివి చూసేవని ఉంటారు, ఇట్లాంటివి మీరు చేసేవని ఉంటారు. రైట్, సో మరి చూద్దాం ఎంతమంది దీనికి రెస్పాండ్ అవుతారు అనమాట. ఇది చాలా ఈజీ అంటే ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్లాస్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే తప్పకుండా నేను చెప్తానండి. ఓకేనా, రైట్. సో ఇది ఇప్పుడే వస్తుంది, కాకపోతే మరి టెస్ట్ చేయాలి కదా అప్పుడప్పుడు. మరి ఇట్లా హోంవర్క్ క్వశ్చన్ లాగా కూడా ఇస్తూ ఉంటారు కదా. సో అట్లాంటిది మరి ఉన్నట్లయితే అది కూడా ఒక రకంగా ఉంటుందేమో కదా. ఎస్, మరి ఇక్కడ 9వ క్వశ్చన్ కూడా చూద్దాం. ఇది కొంచెం లెంతీగా ఉన్నప్పటికీ ఒక మంచి ప్రశ్న అనేది మనకి చూస్తున్నట్లయితే కనుక. రైట్, ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెసెస్ రెఫర్స్ టు పోస్ట్ కన్వెన్షనల్ స్టేజ్ ఇన్ మోరల్ డెవలప్మెంట్. మోరల్ డెవలప్మెంట్ ఎవరు ఇచ్చారని చెప్పి ఇప్పుడే మీకు చెప్పాను, కోల్బర్గ్ సంబంధించినటువంటి. అంటే ఇక్కడ కింద 4 సందర్భాలు ఇచ్చారు. ఆ సందర్భాల్లో మరి పోస్ట్ కన్వెన్షనల్ స్టేజ్ అంటే మనకి కోల్బర్గ్ ఇచ్చినటువంటి నైతిక సిద్ధాంతంలో 3 ఉన్నాయన్నమాట. ప్రీ కన్వెన్షనల్, పోస్ట్ కన్వెన్షనల్ అని చెప్పేసి మనకి ఉన్నాయి. సో దాంట్లో మరి ఆప్షన్ ఇక్కడ ఏ చూసుకున్న ఒక్కో దాంట్లో మళ్ళీ 2 స్టేజెస్ లాగా ఉన్నాయన్నమాట. ఓకే, ప్లేసింగ్ ద బుక్స్ ఇన్ ది కబోర్డ్,
orderly. Option B, winning a game by cheap means. Option D, option C, telling a lie to escape from punishment. Option D, obeying the rules and regulations of the schools. చూడండి ఇది కూడా రకాలుగా అయితే ఉన్నాయి. ప్రీ కన్వెన్షనల్, కన్వెన్షనల్, పోస్ట్ కన్వెన్షనల్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇక్కడ మనకి హిందీలో కూడా చూద్దాం. సో దీనికి సింపుల్గా ఆన్సర్ అయితే ఈజీగా మనకి మీరు ఇప్పటికే చేస్తుండొచ్చు. చూద్దాం ఎంతమంది అయితే కామెంట్ చేస్తున్నారో. రైట్. 9వ చూసినట్లయితే కనుక निम्नलिखित में से यह प्रक्रिया नैतिक विकास की उत्तर रोढ़ीगत అవస్థ అంటే ఇక మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా. సో హిందీలో ఏమంటారు అన్నట్లయితే కనుక పూర్వ రూఢిగత అవస్థ, उत्तर रूढ़िगत अवस्था అని అంటారు. ఇక్కడ మనకి उत्तर रूढ़िगत अवस्था को दर्शाती है. ऑप्शन ए, अलमारी में पुस्तकों को व्यवस्थित रूप से रखना. ऑप्शन सी, गलत तरीकों से खेल जीतना. ऑप्शन सी, दंड से बचने के लिए झूठ बोलना. ऑप्शन डी, स्कूल के नियमों व विनियमों का పాలన్ కర్నా. ఇందులో నుంచి ఒక పక్కా క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి మీరు. ఓకేనా. సో మనకి ఇక్కడ చూసినట్టే సిద్ధాంతాల నుంచి పక్కా క్వశ్చన్ అయితే వస్తుంది. పావులో ఉంది, స్కిన్నర్ ఉంది, తర్వాత ఈఎల్ థాండైక్ దాంట్లో కూడా మనకి లాస్ అడుగుతారు. నియమం ఉంటాయి అనమాట. ఒక దాంట్లో 5, ఒక దాంట్లో 3 ఉంటాయి. ఆ లా ఆఫ్ ఎఫెక్ట్ అనేటువంటిది బాగా చూసుకోండి దాంట్లో మీరు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కనుక ఇంకొకటి ఇక్కడ మనకి కోల్బర్గ్ నైతిక సిద్ధాంతం మనం చూస్తున్నట్లయితే దాంట్లో స్టేజెస్ ఇస్తాడు. ఒక సందర్భాలు ఇచ్చేసి అందులో ఏ స్టేజ్ అని చెప్పేసి ఇదే మోస్ట్లీ ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతాడు ఈ సిద్ధాంతాలు అయితే, ఈ థియరీలో అయితే. ఓకేనా. అయితే ఇక్కడ సరైన సమాధానం మరి ఇప్పటికే మీరు ఇచ్చేస్తుంటారు అనుకుంటున్నాను. ఇక్కడ ఆప్షన్ ఇక్కడ చూసినట్లయితే కనుక ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అల్మారీ మే పుస్తకం కు వ్యవస్థిత్ రూప్ సే రకనా. ఈ స్టేజ్లో ఏంటంటే పోస్ట్ కన్వెన్షనల్లో సో సొంత నిర్ణయాలు తీసుకోవడం అనమాట. ఎథికల్ వాల్యూస్ ఫాలో అవుతూ సొంత నిర్ణయాలుగా తీసుకోవడం అనమాట. దీంట్లో ఎవరి మీద ఇది ఉండదు. మిగతావన్నీ మీరు పోల్చుకుంటే కనుక రకరకాలుగా అయితే ఉన్నాయంట. సో అది మనకి కాదు కాబట్టి ఇక్కడ ఆప్షన్ మనకి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఓకే. సో మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఎస్, 10th one చూడండి. ఏ క్యాషియర్ ఇన్ ఏ బ్యాంక్ ఈజ్ simultaneously able to attend to a question of a customer and able to count the currency notes. What type of attention he has? Option A, selective attention. B, divided attention. C, sustained attention. D, personal attention. ఇది కూడా మంచి క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఇట్లా సందర్భాలు ఇచ్చేసి మనకి ఇస్తారు, డైరెక్ట్గా ఉండవు అనమాట. ఓకే. మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే ఏం ఇబ్బంది లేకుండా ఈజీగా అయితే క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలరు, లేదా చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరు ఫోకస్ చేయండి కాన్సెప్ట్ మీద. మనకు సిలబస్ పెట్టుకోండి ముందు. సిలబస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏమున్నాయి ఆ కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అర్థం చేసుకుంటేనే ఇటువంటి క్వశ్చన్లు ఎన్ని రకాలుగా ఎన్ని తిప్పలు పడి ఎన్ని తగాలు తిరిగి ఇచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. సందర్భాలు ఇచ్చి మనకి ఆన్సర్ చేయమంటారు సైకాలజీలో. అదే అనమాట ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే హిందీలో बैंक का कैशियर एक ही समय में कस्टमर के प्रश्नों के उत्तर देने में सक्षम है और साथ ही करेंसी नोट गिनने में भी सक्षम है. उनमें किस प्रकार का ध्यान है? ऑप्शन ए, चयनित ध्यान. बी, विभाजित ध्यान. सी, ततत ध्यान. डी, వ్యక్తిగత్ ధ్యాన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఆప్షన్ ఇక్కడ విభాజిత్ ధ్యాన్, డివైడెడ్ అటెన్షన్ అనేటువంటిది ఇక్కడ ఉంది అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే ఒక వర్క్ని 2 రకాలుగా అట్ ఏ టైంలో 2 పనులు చేస్తున్నాడు కాబట్టి అక్కడ డివైడెడ్ అటెన్షన్ అని అంటారు. మరి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చైనిత్ ధ్యాన్ సెలెక్టివ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ ఉంటే చాలా వర్క్స్ ఉన్నాయి, అందులో ఒకే వర్క్ చేయడం అనమాట. ఇప్పుడు సపోజ్ బ్యాంకులో చాలా రకాలుగా వర్క్స్ ఉంటాయి అనమాట. ఒకరు అప్లికేషన్ రాస్తుండొచ్చు, ఇంకొకరు క్యాష్ తీసుకుంటారు, క్యాష్ డిపార్ట్ క్యాష్ ఇవ్వడం చేస్తారు, ఇంకొక రకాలుగా గోల్డ్ లోన్ చేస్తుంటారు, అలాగే ఉంటాయి కదా. సో అట్లాగే ఈయన ఏం చేస్తుందంటే రకరకాలుగా చేసుకుని ఒకటే సెలెక్ట్ చేస్తుంది. గోల్డ్ లోన్ అంటే ఇంకా అతను గోల్డ్ లోనే చేస్తున్నాడు. అట్లాంటిది ఇక్కడ చైనిత్ ధ్యాన్ అంటారు, దాని మీదే అటెన్షన్ చేస్తున్నట్టు. సతత్ ధ్యాన్ అంటే ఇది ఏమంటారంటే మనకి కనుక ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే కనుక కంటిన్యూస్గా ఒకటే వర్క్ మీద ఫోకస్ చేయడం ఎక్కువగా. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే కంట్రోల్ రూమ్ అని మీరు ఉంటుంటారు, ట్రాఫిక్ పోలీసు అక్కడ మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కెమెరాలు పెట్టుంటారు కదా. సో నిగరాని చేయడం అనమాట. ఓకే. సో ఎక్కువ అదే పని మీద దాని మీదనే అటెన్షన్ చేయడం అంటూ. వ్యక్తిగత ధ్యాన్ అంటే సెల్ఫ్ మనం చూస్తున్నట్లయితే దాని మీద అటెన్షన్ ఉంటుంది, అది పర్సనల్గా తీసుకోవచ్చు. ఇదేమైతే కాదు దీని గురించి సంబంధించి. సో ఇలాగా మనం మొత్తంగా
10 క్వెషన్లు అయితే తీసుకోవడం జరిగింది. సో, మీకు ఎలా అనిపించాయి ఈ క్వెషన్స్ ఈరోజు హార్డ్, ఈజీ, మోడరేట్ అలాగే మీ యొక్క సజెషన్స్, ఫీడ్‌బ్యాక్ దీని పట్ల ఈ సబ్జెక్ట్ పై ఉన్నటువంటి డౌట్స్ ఏమైతే కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకైతే రిప్లై ఇస్తాను. అలాగే మరి లైక్, షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్‌లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. దాంతో పాటుగా మరి ఛానల్‌ని సపోర్ట్ చేయకుండా గనుక మీరు టైటిల్ దగ్గర కనిపించినట్టు జాయిన్ బటన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయగలరని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి టెలిగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు లింక్స్ జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేవి పొందుతూ ఉండొచ్చు. మరి దాంతో పాటుగా సోషల్, హిందీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది కాబట్టి మరి అవి కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. అక్కడి నుంచి కూడా చూసి మీరు బెనిఫిట్ పొందుతారని చెప్పేసి ఆశిస్తూ మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.